మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రియులరా ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. అందునిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడెప్పుడో తెలియదు కనుక మరి సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది సిద్ధపడే కాలమని మనం గమనించాలి. ప్రియులారా, ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గతించినటువంటి ఎపిసోడ్లో రూతు గ్రంథాన్ని పరిచయం చేయడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో కూడా పరిచయాన్ని మేము కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం. రూతు గ్రంథం ప్రియులరా 4 అధ్యాయాలు, చిన్న గ్రంథం అది. మరి బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా అది దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, రూతు గ్రంథం అంతా కూడా యూదా దేశపు బెత్లెహేములో జరిగింది. ఆ చరిత్ర అంతా కూడా ఒకే ఒక గ్రామంలో, మరి అల్పమైనటువంటి గ్రామంలో, ఎవరు ఎన్నికలు చేయనటువంటి గ్రామంలో ఆ యొక్క విషయాలన్నీ కూడా జరిగినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక రూతు గ్రంథంలో బెత్లెహేమ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందువల్ల ప్రాముఖ్యమైనదంటే బెత్లెహేములో 3 రకాలైనటువంటి ప్రేమ కథలు మరి జరిగినట్లుగా మనం చూస్తాం. మొదటి ప్రేమ కథ ఏంటంటే మరి యాకోబు రాహేలు లేక ప్రేమ కథ. యాకోబు 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. జీతగాడిగా ఉండి ఆమె ప్రేమను సంపాదించుకుని ఆమెను వివాహం చేసుకుని, ప్రియులరా, ఆమెను మరణం అయ్యే వరకు కూడా ఆమెను ప్రేమించినట్లుగా మనం చూస్తాం. కనుక యాకోబు తన యొక్క భార్య అయినటువంటి రాహేలును ఎక్కడ మరి సమాధి చేశాడంటే బెత్లెహేములో సమాధి చేసినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 35 అధ్యాయం 19వ వచనములో, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. బెత్లెహేములో మరి రాహేలు పాతిపెట్టబడినట్లుగా మనం చూస్తాం. యాకోబు రాహేలు లేక ప్రేమ కథ ఎక్కడ ముగిసిందంటే బెత్లెహేములో ముగిసింది. రెండవ ప్రేమ కథ ప్రియులరా మరి బెత్లెహేములో ప్రారంభం అయినట్లుగా మనం చూస్తాం. బెత్లెహేములో బోయజు అలాగే రూతుల యొక్క ప్రేమ కథ ప్రారంభమైంది. వారిద్దరి ప్రేమ చాలా మరి పవిత్రమైనది,
నిష్కల్మషమైనది, నిష్కపటమైనది. ఏదో అందాన్ని చూసి, ఏదో ఆస్తిని చూసి, ఏదో వెనకాల ఉన్నటువంటి పలుకుబడిని చూసి మరి వారిద్దరు కూడా ప్రేమించుకోలేదు. కానీ విధవరాలైనటువంటి మరి రూతును బోయజు ప్రేమించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రవర్తన బోయజు చూశాడు, విన్నాడు. కనుక తన యొక్క జీవితాన్ని, యవ్వనాన్ని మరి భర్త అయినటువంటి నయోమి కోసం సమర్పణ చేసి, త్యాగము చేసి, తన దేశాన్ని వదిలిపెట్టి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి మోయాబు దేశము నుండి బెత్లెహేము వచ్చింది. తన అత్త అయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్త కోసం, ఆమెను పోషించడం కోసం, మరి పొలం పనులు చేయడానికి కూడా, పరిగె ఏరుకోవడానికి కూడా ఆమె ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ప్రియులారా, బోయజు రూతుల యొక్క ప్రేమ మరి ఆ యొక్క బెత్లెహేములో మరి ప్రారంభం అయినట్లుగా మనం చూస్తాం. మూడవ ప్రేమ కథ ప్రియులారా, బెత్లెహేములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మరి తన యొక్క మరి ప్రేమను ప్రపంచమంతా కూడా విస్తరింపచేశాడు. తన ప్రేమను బట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి, బెత్లెహేములో ఎవరు మరి వచ్చి జన్మించారంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ యొక్క సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు బెత్లెహేమున దావీదుపురమునకు వచ్చారు. కన్య అనేటువంటి మరియకు ప్రియులరా, ఆయన జన్మ పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ప్రియులరా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని వాక్యం చెప్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించవలసి వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఎప్పుడూ కూడా మానవులను, లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఈ సందర్భంలో ఆ ప్రేమ ఏమైందంటే క్రియల రూపకంగా తన కుమారుణ్ణి లోకానికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రేమకు రుజువుగా తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన కుమారుణ్ణి లోకానికి ప్యాక్ చేసి పంపించాడు. తన కుమారుణ్ణి కొరియర్లో లోకానికి పంపించాడు. తన కుమారుడైనటువంటి యేసయ్యను బహుమానముగా లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అనేవాడు లోకంలోకి నరరూపిగా, మానవ రూపిగా రావాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అనేది మనం ఒకసారి గమనించాలి. యేసయ్య ఈ లోకానికి ప్రియులరా ఒక మతాన్ని స్థాపించడానికి కానీ, ఒక మత ప్రచారం చేయడానికి కానీ, మత మార్పులు చేయడానికి కానీ ఆయన ఈ లోకానికి రాలేదని మనం గమనించాలి. అసలు క్రైస్తవం అనేది మతమే కాదు. ఈనాడు మతము కోసం మారణ హోమాలు జరుగుతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి మరి దుర్మార్గాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తాం. క్రైస్తవ్యం అనేది మతం కాదు. యేసయ్య ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. లోకంలోని ప్రజలందరూ కూడా మానవుల పాపము చేత మరి నశించిపోతూ ఉంటున్నప్పుడు వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసని పేరు పెట్టబడింది.
కనుక యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా మరి మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనను గురించినటువంటి విషయాలు బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వాక్యం చెప్తుంది. ఆయన ఎందుకు నిమిత్తం వచ్చాడంటే లోకము కొరకు లోక పాపములన్నీ కూడా మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించండి ప్రియులారా, దేవుడు అనేవాడు శరీరాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అనేది మనం ఒకసారి గమనించాలి. కారణం ఏంటంటే ఈనాడు చాలామంది యేసయ్య దేవుడు కదా, ఆయన దేవుడిగా మానవుల పాపాలను క్షమించవచ్చు కదా, ఆయన లోకానికి వచ్చి మనల్ని జన్మించి మరి ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి, అంత శ్రమ పడవలసినటువంటి అవసరత ఏంటి, దేవుడైన వాడు మానవుల పాపాలని క్షమించవచ్చు కదా అని చాలామంది ఈనాడు అంటున్న పరిస్థితులు మనం చూస్తాం. దేవుడు అనేవాడు పాపాలని క్షమించగలుగుతాడు. కానీ పాపము పోవాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులరా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఒక వ్యక్తి యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. అది నిష్కల్మషమైనటువంటి రక్తం. అయితే దేవుడు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవుడు పాపం చేశాడు కనుక ఆ పాపం యొక్క పరిహారం చేయడానికి ఆయన కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా వస్తే మా దేవుని యొక్క మహిమను మానవుడు తట్టుకోలేడు కనుక ఆయన తన యొక్క మహిమను విడిచి తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టి తనకు ఉన్నతమైనటువంటి స్థితిని వదిలిపెట్టి దీనుడై తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము అయ్యను. ఒక మనుషుడు పాపం చేస్తాడు. ఆదాము అవ్వల పాపం చేసినందువల్ల వారి సంతానమైనటువంటి మనందరికీ కూడా పాపము వచ్చింది ప్రియులారా. ఆ పాపం వల్ల వాక్యం ఏం చెప్తుందంటే మరణము సంప్రాప్తము అయ్యను. పాపం వలన వచ్చే జీతము మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా, ఆ గర్భములో నుండి వచ్చిన వారందరూ కూడా ప్రియులరా పాపిగానే పుట్టారు. ప్రియులరా యేసయ్య ఈనాడు మానవులందరికీ కూడా ఏమున్నదంటే జన్మ పాపము ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. పాపములోనే మనం తల్లి గర్భములో ఉన్నాం కనుక జన్మ పాపము కర్మ పాపము తీసివేయడానికి, ఆ పాపం యొక్క పరిహారం చేయడానికి రక్తము కావాలి కనుక నిష్కల్మషమైనటువంటి రక్తం ఎవరంటే ఆయన మరి వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన కన్యకగా ఎందుకు జన్మించాల్సి వచ్చిందని కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. మామూలుగా ఒక స్త్రీకి జన్మించవచ్చు కదా, పెండ్లైనటువంటి స్త్రీకి జన్మించవచ్చు కదా అనేది, కన్యకకే ఎందుకు ఆయన జన్మించాడు అనేది మనం ఆలోచన కలిగి ఉంటే, ప్రియులారా ఏదైనా తోటలో పాపము చేయకముందు హవ్వ ఒక కన్యకగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే పాపము చేయకముందు ఆదాము హవ్వమ్మను కూడలేదు. వారిద్దరి మధ్యలో తప్పు జరగలేదు. పాపము చేసిన తర్వాత ఆదాము హవ్వమ్మను కూడినట్లుగా మనం చూస్తాం. పాపము చేయకముందు హవ్వ ఒక కన్యక ఉంది కనుక పాపం అనేది ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చింది కనుక ఆ పాపాన్ని నిర్మూలం చేయడానికి, ఆ పాపాన్ని పరిహారం చేయడానికి
ఆయన ఒక కన్యక గర్భాన్ని మరి పుట్టించే వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన రక్తమును బట్టి ఈనాడు మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మానవుడిగా రావడానికి గల కారణము అది. ఒక కన్యక గర్భాన్ని రావడం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. అలాగే ప్రియులారా మరి బలులు కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియచేస్తుంది. పాపానికి ఎటువంటి శిక్ష విధించాలో ధర్మశాస్త్రము చెబుతున్నట్లుగా మనం చూస్తాం. గమనించాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము మానవుణ్ణి పాపము నుండి ఏమాత్రం కూడా విడుదల చేయలేకపోయింది. నీతి అనేది ధర్మశాస్త్రం వలన రాలేదు. కనుక ప్రియులరా, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనములో ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఏ విషయంలో కూడా మానవునికి పాప పరిహారము ధర్మశాస్త్రము చేయలేదు. కనుక ధర్మశాస్త్రం వల్ల మానవుడికి పాపమేంటో తెలిసింది. పాపం వల్ల ఏ శిక్ష విధించాలో ధర్మశాస్త్రం చెప్పింది, కానీ పరిహారాన్ని ధర్మశాస్త్రము ఇవ్వలేకపోయింది. అలాగే బలులు కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు. ప్రియులారా, మానవుడు పాపము చేసినప్పుడు ఒక మరి పావురము కానీ, గొర్రెపిల్ల కానీ, మేక కానీ, మరి పశువు కానీ, ఎద్దు కానీ ఏదైనా బలిగా పాప పరిహార బలిగా అర్పించినప్పుడు ఆ రక్తాన్ని చిందించినప్పుడు ప్రియులరా మానవుని యొక్క పాపము పరిహారము అయ్యేది. అయితే ఆ వధించబడక ముందు ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో, ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో, ఎటువంటి పాపము చేశాడో ఆ యొక్క వ్యక్తి ఆ వధింపబడే పశువు తల మీద చేయి పెట్టాలి. కారణం ఏంటంటే, ఇదిగో నేను చేసిన పాపం అంతా కూడా ఈ పశువు మీద నేను ఆరోపిస్తున్నాను అని చెప్పి తన చేతిని దాని మీద వేసినప్పుడు అతను చేసిన పాపం అంతా కూడా అది ఆ యొక్క పశువు తీసుకుని ప్రియులారా అతని నిమిత్తమై ఆ నిర్దోషమైనటువంటి ఆ పశువు వధించబడుతున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవంగా కోడి కానీ, గొర్రె కానీ, మేక కానీ ఏ తప్పు చేయలేదు. కానీ పాపము చేసినటువంటి వ్యక్తి కోసం నిర్దోషమైనటువంటి ప్రాణులు మరి బలి అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది తాత్కాలికమే. ఏ రోజైతే అతను పాప పరిహారం బలిచ్చి పాప పరిహారం చేసుకున్నాడో అది అంతవరకే పరిమితం, కానీ జీవితకాలం అంతా కూడా పాప పరిహారం లభించదు. అయితే మరలా మానవుడు పాపం చేస్తున్నాడు, మళ్ళా బలి ఇస్తున్నాడు. ఇలాగా మాటిమాటికి సారిగా మానవుడు బలులు ఇవ్వడం ద్వారా తాత్కాలికమైనటువంటి పాప పరిహారం పొందుతున్నాడు, కానీ శాశ్వతమైనటువంటి పరిహారం మానవుడు కలిగించుకోవడం లేదని మనం గమనించాలి. కనుక ప్రియులరా, నీవు నేను పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా తాత్కాలికమైనటువంటి పాప పరిహారం పొందారు, కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా పాప పరిహారము నిమిత్తము శాశ్వతమైనటువంటి పరిష్కారం, నిర్దోషమైనటువంటి ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు ఏ కపటము కూడా లేదు. నిష్కల్మషుడు పవిత్రుడును పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు ఆయన మనందరి కోసం కూడా తన నిష్కల్మషమైన రక్తాన్ని చిందించి మనందరి కోసం కూడా ప్రియులరా మరణించి మనల్ని పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి ఆయన మనల్ని విమోచించాడు. విమోచన కలిగింది. యేసయ్య మరణం ద్వారా మనకి విమోచన కలిగింది. చనిపోయినటువంటి పాపం వల్ల చనిపోతున్న మనకి మరి జీవము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి,
ఈనాడు యేసయ్య ఈ లోకానికి రాలేదు, క్రీస్తు అసలు జన్మించలేదు అని చాలామంది చెప్తున్న మాటలు మనం చదువుతాం, వింటున్నాం. చాలామంది యేసయ్య పుట్టలేదు, మరి ఆయన మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదని చాలామంది చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ప్రియులరా, యేసయ్య క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన జన్మించాడు అనే దానికి రుజువు ఏంటంటే ఈనాడు మన తేదీ నెల సంవత్సరం. ఈనాడు ప్రియులరా 12వ నెల 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఇదే రుజువు. అంటే క్రీస్తు వారు పుట్టి కాలమానం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు జన్మించిన దగ్గర నుండి ప్రారంభమైంది. క్రీస్తు జన్మించి ఈనాటికి 2025 సంవత్సరాల మరి 7 నెలల మరి 12 రోజులు అయింది. కనుక యేసయ్య జన్మము లేకపోతే క్రీస్తు జన్మము కాలాన్ని ఏమి చేసిందంటే 2 భాగాలుగా చేసింది. క్రీస్తు పూర్వం అన్నారు, క్రీస్తు శకము అన్నారు. క్రీస్తు కాలం 2 భాగాలుగా చీలిపోయింది. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, కానీ వారి వల్ల కాలం ఏమాత్రం కూడా చీలబడని పరిస్థితిని మనం చూస్తాం. క్రీస్తు శకములో మనము ఉన్నాం. క్రీస్తు తర్వాత మనము ఇన్ని సంవత్సరాలు జరిగినట్లుగా మనం గమనించాలి. కనుక ఆయన మానవులందరి కోసం కూడా ఆయన చనిపోయాడు. ప్రియులరా, రక్తము చిందించాడు, తన ప్రాణం ఇచ్చాడు, మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క క్రీస్తు సువాసన, ఒకప్పుడు మనమందరం కూడా పాపపు వాసన వచ్చాం. పాపం వల్ల దుర్మార్గమైనటువంటి మరి దుర్వాసన వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరణపు వాసన వస్తున్న మనల్ని దేవుడు విడిపించడానికి ఆయన మనకు పరిమళ వాసనగా రావడానికి తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు, చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం కూడా చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, తండ్రి చిత్తాన్ని జరిగించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, నీవు ఈనాడు ప్రపంచమంతా కూడా దేవుని ప్రేమ బెత్లెహేములో పుట్టింది. ప్రియులరా, ఆయన మరణం ద్వారా ప్రపంచమంతా కూడా ప్రభావితం చేయబడింది. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించిన వారిని మనం చూస్తాం. ఈనాడు క్రైస్తవ్యం అనేది ప్రపంచమంతా కూడా వ్యాపించింది. క్రీస్తు సువాసన ఈనాడు ప్రపంచమంతా వచ్చింది. క్రీస్తు యొక్క వాసన ప్రతి వారు కూడా ఈనాడు ఆస్వాదిస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులరా, బెత్లెహేములో దేవుని ప్రేమకు బీజం పడింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, పాపము లేనివాడిగా జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు, అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు, ప్రకృతిలో మార్పులు తీసుకొచ్చాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు వాసన వచ్చాడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరింత వాసన వచ్చాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధంగా ఆయన తన ప్రేమను మానవుల పట్ల చూపించాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కోసము చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం పాపులమై ఉండగానే ఇంకా మరణానికి వెళ్ళిపోతున్నాం మనల్ని. ప్రియులారా, దేవుడు తన కృపాహస్తం చేత మనల్ని పట్టుకొని పాపమనే జిగట ఊబిలో
దిగబడిపోతున్న మనల్ని తన దక్షిణాస్తం చేత లేపి క్రీస్తు అనే బండ మీద మన పాదములను స్థిరపరిచాడు. కనుక యేసయ్య మరణం అనేది అది సామాన్యమైన విషయం కాదు. లోకంలో ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది ప్రముఖమైన వ్యక్తులు ఏవేవో వేటి కోసమో చనిపోతున్నారు. కానీ యేసయ్య సమస్త మానవాళి రక్షణ కోసం ఆయన చనిపోయి ప్రియులరైన పరిమళమైన వాసన వచ్చాడు. బెత్లెహేములో 3వ ప్రేమ, దేవుని ప్రేమ ప్రారంభమైంది. ప్రపంచమంతా కూడా సువాసన వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రపంచమంతా కూడా ప్రభావితం చేయబడింది. కనుక బెత్లెహేముకు ఉండేటువంటి ప్రాముఖ్యత మనం గమనించాం. కనుక బెత్లెహేము బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రామముగా దేవుడు దాన్ని నిలవబెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో మరి అధ్యాయం వెంబడి మనం ధ్యానం చేసుకుంటూ రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత రూతు గ్రంథం పరిచయం చేయడానికి ప్రభువా, బెత్లెహేము గురించినటువంటి విషయాలు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, ఫలింపచేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి. వారిలో ఎవరైనా బలహీన రోగులు, అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని మీరు బాగు చేయండి, స్వస్థతపరచండి. ప్రభువా, అనేక రకాలైన సమస్యలతో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రభువా, గర్భఫలం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారి గర్భాలు మీరు తెరవండి. గర్భాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం. వివాహం కాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరి పట్ల నీ కార్యం జరిగించి వివాహం జరగడానికి నీ కృప దయచేయండి. అలాగే అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ప్రభువా, వారందరి పట్ల నీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉంటున్నాం. నీ చిత్తాన్ని బట్టి, నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.